అనకాపల్లి నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం. గొలుగొండ మరియు కేడిపేట పోలీసుల డైనమిక్ వెహికల్ చెకింగ్లో మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర ఒడిశా బోర్డర్లో మల్కనగిరి జిల్లా ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 2 వ్యక్తుల నుండి 405 కేజీల గంజాయి అక్రమంగా అశోక్ లేలాండ్ గూడ్స్ వ్యాన్ అదుపులోకి తీసుకున్న నర్సీపట్నం పోలీసులు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ చిత్రకొండ ఏరియా వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతంలో గంజాయిని సేకరించి దానిని గూడ్స్ వ్యాన్ పైభాగంలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పాన్లతో కప్పి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దారకొండ రొంపల ఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొలుగొండ మండలంలో చిన్నయ్యపాలెం ఫారెస్ట్ ఏరియా గ్రామ శివారు వద్ద నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ కేడిపేట ఎస్ఐలు మరియు సదరు 2 పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పాల్గొని ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎస్పీ గారు మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ డైనమిక్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేశాము. ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్లో కేడీపేట ఎస్సీ గారు ఒక టీము, గొలుగొండ ఎస్సీ గారు ఒక టీం చేసాం. ఈ డైనమిక్ వెహికల్ మేము పట్టుకున్నాము. పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమంటే మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను. ఆ వ్యాన్లో 2 వ్యక్తులు ఏమంచో మమ్మల్ని చూసి పారిపోతుంటారు, పట్టుకున్నాము. తీరా చూస్తే ఆ వ్యాన్కి ఒక మెస్ తయారు చేసుకున్నారు. వాళ్ళు తయారు చేసుకొని అప్రాక్సిమేట్లీ 450 కేజీ చెక్ పోస్టులు పగడ్బందీకి చేశాము. చెక్ పోస్టుల నుంచి గంజాయి వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంబో చేస్తున్నారు. అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రోలు అక్కడ సీసీ కెమెరాలు అమర్చాను. మా ఎస్పీ గారు 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నానండి. ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్. మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా ఇది గైడ్ చేస్తుంటారు. మా ఎస్పీ సార్ కూడా, మా డిఐజీ సార్ కూడా. అందరికీ నమస్కారాలండి. ఇంకా దీనిలో భాగంగా ఎంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలిసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి. ఇందులో కేడీపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచే తప్పకుండా మేము పట్టుకోగలిగామండి. నమస్తే అండి. 450 కేజీలు అండి. సుమారుగా 22,50,000 వరకు సుమారుగా ఒక వ్యాన్ వాళ్ళు పెట్టే రేట్ అది. అలాగే అశోక్ లేలాండ్ వ్యాన్ ఒకటి, అది రీసెంట్గా పర్చేస్ చేసిన వ్యాన్ అది. అశోక్ లేలాండ్ వ్యాన్ అది కూడా మధ్యప్రదేశ్ సంబంధించింది. జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్టులు విజిట్ చేయటం, ఈ డౌన్లింగ్ చెక్ పోస్ట్ కానీ ఇటు దేవారం చెక్ పోస్ట్ కానీ విజిట్ చేయటం, అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. ఇంచుమించు ప్రతిరోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల అక్కడ రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు. కొత్త వినూత్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ రూట్లు చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి, అలాగే గొలుగొండ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావడం, అలాగే ఈ కేసులే కాకుండా ఇంతకు ముందు కూడా కేసుల్లో కూడా ఈ 2 సబ్ ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ, సమ్మతితో కూడా పనిచేస్తూ ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు. ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపమని చెప్పారు. అలాగే నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా
అక్కడ ఉన్న సిబ్బందికి కేడిపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది. అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అలాగే వాళ్ళకి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మా ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందించడం కంటే మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డిఐజీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యాసంస్థల్లో అన్ని విద్యాసంస్థల్లో కూడా పంచిపెట్టడం, ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయటం జరుగుతుంది. అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలు మేము అప్రమత్తం చేస్తున్నాము. జిఎంఎస్కేలను కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి